హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇదైతే మా అమ్మ వచ్చినప్పటి వీడియో. కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదా! ఏమన్నా కొంచెం వర్క్స్ ఉంటాయనేసి మా మమ్మీ నాకు తోడుగా వచ్చేసింది. మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యేటప్పుడు మాతోనే వచ్చేసిందనమాట. మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూడా వచ్చారు. కానీ డ్యాడీ 2 డేస్‌కే మళ్ళీ హోమ్ టౌన్ వెళ్ళిపోయాడు వర్క్ ఉందనేసి. హోమ్ టౌన్‌లోనే 1 మంత్ వరకు ఉండేసొచ్చాం కదా! 1 మంత్‌కి ఇల్లు బాగా దుమ్ము పట్టేసింది. ఫ్రిడ్జ్ కూడా కొంచెం డర్టీ అనిపించడంతో మంచిగా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. అది కాక మా బ్రదర్‌కి 2 డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికే వచ్చేసేయండి అని చెప్పాను నేను. ఇంకా వాళ్ళు ఇంటికొచ్చేలోపు నేను వంట కంప్లీట్ చేసేసుకొని, ఇలా ఎక్స్‌ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫినిష్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల వరకు అసలు ఏం అర్థం అవ్వదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కొద్ది రోజులు ఏం అర్థం అవ్వదు. ఫుల్ హెడేక్ ఉంటది. తర్వాత తర్వాత చిన్న చిన్నగా సర్దుకుంటా ఇంకా ఇప్పుడైతే కొంచెం బెటరే అనిపించింది. స్టార్టింగ్‌లో అయితే అసలు పిచ్చెక్కిపోయినట్లు అనిపించేది. సో, మేము ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యి 1 మంత్ అయింది కాబట్టి చిన్న చిన్నగా ఒక్కోటి అన్నీ సర్దుకుంటున్నాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ అంతా మంచిగానే నడుస్తుంది. సో, ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేసుకొని మిగతా బట్టలు ఏవైనా ఉంటే పెండింగ్ అవి వాషింగ్ మిషన్‌కేసేసుకొని ఆరేస్తూ ఉన్నాను. ఇంకిలా నేను బయట బాల్కనీలో బట్టలు ఆరేస్తూ ఉండగా మా బ్రదర్ నుండి ఫోనొచ్చింది. ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషను, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయితున్నాను అనేసి. సో, నేనింకా మొబైల్ తీసుకొని ఫోన్ మాట్లాడుకుంటూ కిందికెళ్ళిపోయి చూసేసరికి అపార్ట్‌మెంట్ దాటిపోయి ఎళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళు క్యాబ్ దిగడం మాత్రం మా అపార్ట్‌మెంట్ ముందరే దిగి, అపార్ట్‌మెంట్ నేమ్ చూడకుండా అలా దాటుతూ సగం గల్లీ వరకెళ్ళిపోయారు. నేను కిందికొచ్చి చూసేవరకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేసేసి, "అరే! దాటిపోయారు" అని చెప్తే అప్పుడు మళ్ళీ ఎనక్కొచ్చారు. చూడడం కొంచెం లేట్ అయింటే అటెటో వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా బట్టలన్నీ ఆరేసేసి నేనైతే కిందకెళ్ళిపోయానని చెప్పాను కదా! వాళ్ళు కనిపించేసరికి తీసుకొని వచ్చాను మా ఫ్లాట్‌లోకి. ఇక్కడైతే ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎక్సైట్ అయితున్నాడు పిల్లలిద్దరూ. ఇంకా చిన్న బాబు వస్తాడు కదా! మా అల్లుడు అనేసి. మమ్మీ ఇంకా ఎక్కడున్నారు? ఇంకా ఎక్కడున్నారు? ఇంతసేపా రావటానికి ఫోన్ చేయని ఎన్ని సార్లు విసిగించారో ఈళ్ళింకా రాలేదనేసి. సో, అంతా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఇదిగో వచ్చేసారనమాట. వీడే మా అల్లుడు. ఇంకా వీళ్ళొచ్చేసిన తర్వాత నా టైమ్ స్పెండ్ అయితే ఎక్కువ వీడితోనే గడిచిపోయింది. ఎంతైనా చిన్న బాబు కదా! కాబట్టి ఎక్కువ టైం వీడితోనే స్పెండ్ చేసేవాళ్ళం ఇంట్లో అందరం కూడా. మా చెర్రీ తర్వాత వీడే చిన్నోడు. ఎదురుగా ఎవరైనా అలా వచ్చి నిలబడితే చాలు ఇంక ఎత్తుకోమని ఫుల్ గోల చేసేస్తూ ఉంటాడు ఈ చిన్నోడైతే. అస్సలు ఒక్క క్షణం కూడా అలా పడుకోబెడితే అస్సలు ఉండడు. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే చాలు ఎత్తుకోమని గోల పెడుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఇలా కొద్దిసేపు కామ్‌గా ఉంటాడు. ఇంక వెంటనే స్టార్ట్ చేస్తాడు ఏడవడం ఎత్తుకోకపోతే. సో, ఇలా 2 డేస్ హ్యాపీగా గడిచిపోయింది. వాళ్ళు రిటర్న్ కూడా ఎళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే మేము ఎగ్ బుర్జీ చేస్తున్నాము చపాతీలోకి. ఎగ్ డిషెస్ చేయాలంటే నా హస్బెండ్ తర్వాత ఎవరైనా కూడా అంత చేస్తాడు. నాకంటే కూడా ఎగ్ బుర్జీ కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ చాలా చేస్తాడు. సో, అందుకే తనే చేస్తున్నాడు చాలా రోజులకి ఇంటికొచ్చాననేసి. ఇంకా కిచెన్‌లో కంటైనర్స్ అన్నీ ఖాళీ ఉన్నవన్నీ నింపేస్తున్నాను. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కంపల్సరీ ఉంటది. సో, అన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. వంట చేసేటప్పుడు ఈజీ ఉంటది కదా! ఎవ్రీ టైమ్ వెతుక్కోకుండా, టైం వేస్ట్ కాకుండా అనేసి ముందే ఫిల్ చేసేసి పెట్టుకుంటున్నాను అన్నీ. స్కూల్స్ అన్నీ మొన్ననే రీఓపెన్ అయితున్నాయి కదా! మా చిన్నోడు అప్పుడే ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు మళ్ళీ అన్నట్లుగా స్టార్ట్ చేశాడు. అసలు మండే నుండే స్టార్ట్ చేస్తాడు. వీక్ ఇంకా స్టార్టింగ్‌లోనే మళ్ళీ సండే ఎప్పుడొస్తది అన్నట్లు అడుగుతూ ఉంటాడు కామెడీగా. ఇంకా నేను కూడా అలానే చెప్తూ ఉంటాను. ఇంకా 5 డేస్ ఉంది, 3 డేస్ ఉంది, 2 డేస్ ఉంది, సండే వచ్చేస్తది అన్నట్లు. సో, 1 వీక్ నుంచి అడుగుతూనే ఉంటాడు. స్కూల్ ఎలాగో రీఓపెన్ అయింది కాబట్టి పిల్లలు ఎర్లీగా పడుకుంటున్నారు. సో, ఈ పనులన్నీ చాలా ప్రశాంతంగా చేసేసుకుంటున్నాను. మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను పిల్లలు నిద్రపోయాక. ఈ కిచెన్‌లో ఏం పెండింగ్ ఉన్నా కూడా. మార్నింగ్ స్కూల్‌కి ఏ బ్రేక్‌ఫాస్ట్ పంపాలి అనేసి కూడా ముందు రోజే డిసైడ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే వాటికి కావాల్సినవన్నీ రెడీగా ముందే కిచెన్‌లో పెట్టేసుకుంటాననమాట మార్నింగ్ వెతుక్కోకుండా. డైలీ 7:00కే వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి నేను అట్‌లీస్ట్ 5:30 కన్నా నిద్ర లేయాల్సొస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి, అలానే పిల్లలిద్దరిని రెడీ చేయాలి కాబట్టి అట్‌లీస్ట్ 5:30 వరకు లేచేది ఉంటది. కొంచెం లేట్ అయినా కూడా టైం అస్సలు సరిపోదు. వ్యాన్ వచ్చేస్తది. ఎప్పుడన్నా స్కూల్ వ్యాన్ రావడానికి ఒక 2 మినిట్స్ లేట్ అయినా కూడా నాకంటే ఎక్కువ మా పెద్ద బాబు టెన్షన్ పడుతుంటాడు. మమ్మీ ఎందుకో వ్యాన్ ఇంకా రాలేదు అని హెడేక్ తెప్పిస్తూ ఉంటాడు. అసలు రాకపోతే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. కానీ వీడు ఓవర్ చేస్తూ ఉంటాడు కదా! సో, అలా టెన్షన్ పడుతూ, టెన్షన్ పెట్టాలని చూస్తూ ఉంటాడు డైలీ. మేమైనా 5 మినిట్స్ లేట్ చేస్తామేమో కానీ అప్పుడప్పుడు వ్యాన్ మాత్రం కరెక్ట్ టైంకొస్తది. ఇంకా మమ్మల్ని కూడా తొందర పెడుతూ ఉంటారు. వెంటనే వచ్చేయండి మేడం టైం అయితుంది అనేసి.
సో, ఇంకా వెంటనే ఇద్దరిని రెడీ చేసేసి పిల్లల్ని డైలీ మార్నింగ్ ఇద్దరికి బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చేసి మళ్ళీ బాక్స్‌కి పెట్టి పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళొచ్చే వరకి 2:00 అయితది. మార్నింగ్ ఎప్పుడో తింటే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకయితే ఉండలేరు కదా! సో, మళ్ళీ పంపిస్తాను బాక్స్‌కి. ఈరోజు ఉప్మా చేశాను కాబట్టి, మళ్ళీ సేమ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే పంపను. ఎందుకంటే నన్నే కొడతారు కాబట్టి. జస్ట్ ఒక పూట మార్నింగ్ తినిపిచ్చేసి, తర్వాత శాండ్‌విచ్ కానీ, మ్యాగీ కానీ అలా పంపుతూ ఉంటాను. ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్‌గా. ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 2:00 వచ్చేసి లంచ్ చేసేసుకొని కొద్దిసేపు టీవీ చూస్తారు. మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు హోంవర్క్ చేపిచ్చేసి రివిజన్ చేపిస్తూ ఉంటాను. ఏ రోజు ఆ రోజు. అప్పుడైతే ఎగ్జామ్స్‌కి కూడా ఈజీ అయితుంది కదా అనేసి, ఇంకా మిల్క్ కలిపిచ్చేస్తూ ఉన్నాను. మా చిన్న బాబులాగే నేను కూడా సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటా. డైలీ 5:30కి లేస్తూ ఉంటాను కదా! అబ్బా! అస్సలవ్వదు. ఈ చలికి 5:30కి లెవ్వడం అంటే అదొక నరకం ఇంకా. నేను మామూలుగానే అర్లీగా లేవటం అంటే అస్సలు నచ్చదు. ఇంకా నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా ఇంత ఘోరంగా ఏ రోజు లేచింది లేదు. పిల్లల కోసం లేవాల్సి వస్తుంది. సో, సండే కోసం బాబుతో పాటుగా నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అనేసి. నేను 5:30కి లేస్తుంటే నేనే కాదు నన్ను చూసి మా మమ్మీ కూడా బాధపడుతూ ఉంటది. పాపం ఆ పిల్ల ఏ రోజు ఇంత ఎర్లీగా లేచింది లేదు. పిల్లల కోసం లేస్తుంది. మరి ఇంత ఎర్లీగా స్కూల్స్ ఏంటి కొంచెం లేట్‌గా ఉండొచ్చు కదా! అని అంటూ ఉంటది. మన స్కూలింగ్ టైంలో అయితే 9:00 స్కూల్ ఓపెన్ అయ్యేది కదా! బట్ ఇప్పుడు చాలా రేర్‌గా ఉన్నాయి అలాంటి స్కూల్స్ 9:00 ఓపెన్ అవ్వటం. ఇప్పుడు మాక్సిమం అన్నీ 7:30, 8 లోపే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్.